సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రేనమండి. మనకి ఈ ఏడాది అంతా కూడా శ్రీ వరాభవ నవ సంవత్సరంలో ముఖ్యంగా గురుబలం చాలా రాశుల కంటే ఒక 7 నుంచి 8 రాశులకి గురుబలం తక్కువ ఉండటం వల్ల ధన విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్పి మీరు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. మరి ఆ గురు యొక్క అనుగ్రహం ఉండాలి, ఆ గురువు ఈ రాశుల వారికి ఫేవర్ గా ఉండాలి అని అంటే ఏదైనా రెమెడీ ఉంటే తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. జీవితంలో గురుబలం గనక లేకపోతే ముఖ్యంగా అడ్డంకులు వచ్చేటటువంటి విషయాలు 4 ఉన్నాయండి. 1 ఫైనాన్షియల్ పరంగా, 2 ఇంటి పరంగా, 3 ఆస్తుల పరంగా, 4 పూర్వీకుల యొక్క ఆస్తులు రాకపోవడం వల్ల ఈ 4కి ఇబ్బందులు అవుతాయి. 3లో ఫైనాన్షియల్ అనేది కామన్ పాయింట్. రెండో విషయం ఏంటి అంటే గురుబలం లేకపోతే ఆస్తులు అమ్ముకోవడం కానీ, ఉన్నదాన్ని అమ్ముకొని జీవన విధానాన్ని కొనసాగించడం కానీ, లేదా డబ్బులు తక్కువైపోయో లేదా డబ్బులు లేనటువంటి సందర్భాల్లో అప్పులు పెరిగిపోవడం కానీ, అసలు ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వ్యక్తి కూడా డబ్బులు అధికంగా అవసరమై అప్పులు చేసుకోవడము, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతాయి. ఇక రెండవది శుభకార్యాలు చేయడం వల్ల, అంటే ఇంట్లో ఉన్నటువంటి వారికి శుభకార్యాలు అనేటటువంటి చేయడం వల్ల, లేదు అని అంటే గనక ఇంట్లో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల డబ్బులు అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ధన నష్టం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. గురువు అనుకూలించకపోతే విద్య మధ్యలోనే ఆగిపోతుంది. అలాగే డబ్బుల కొరత విపరీతంగా ఏర్పడుతుంది. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదులలో నష్టం ఎక్కువగా వచ్చేటటువంటి ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కావడానికి దైవిక మార్గంలో ఎన్నో రకాలైనటువంటి పరిష్కారాలు చెప్పారు. కానీ ఈ మధ్యన పరిష్కారాలు అంటే చాలా మంది భయపడిపోయి పారిపోతున్నారు. మనిషి తన నిత్య జీవితంలో చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు చేసుకోకపోవడం వల్లనే మనిషి అనేక రకాలుగా కష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీకు ఆకలి వేస్తుంది అన్న వెంటనే నువ్వు దగ్గరలో ఉన్న ఏదో ఒకటి కడుపులో వేయకపోతే నీకు మనసులో పట్టదు. అలాగే నీకు కష్టం వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు దైవికాన్ని అసలు నమ్మకుండా సర్లే ఇప్పుడు కాదే తర్వాత కాదే మరెప్పుడైనా అని నువ్వు ఎప్పుడైతే దాటి వేస్తావో భగవంతుడు కూడా నీ కష్టకాలాన్ని అలాగే ఉంచేస్తూ ఉంటాడు. కాబట్టి జీవితంలో మనకు ఏ గ్రహం యొక్క అనుకూలత లేదో దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని చేసుకుంటే తప్పకుండా ఆ గ్రహం అనేటటువంటిది ఉపశమిస్తుంది. అంటే ఒక వ్యక్తికి నువ్వు ఇష్టమైనటువంటి పదార్థాలు పెడితే ఎంత జాగ్రత్తగా తింటావో, ఎంత ఇష్టంగా తింటావో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే నీకు ఒక గ్రహం బాగా లేదు, నీకు బృహస్పతి అంటే గురుగ్రహం బాగా లేదు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్రతువులు నువ్వు కొద్దిగా ఆచరిస్తే దాని నుండి వచ్చేటటువంటి వ్యతిరేకతను నువ్వు తప్పించుకొని కొంత శుభ ఫలితాలను పొందడానికి అవకాశంగా ఉంటుంది. అంటే క్రతువులు అంటే పూజలునా లేకపోతే దానాలునా, ఏ రకంగా అండి? మొట్టమొదటిది ఏంటి అంటే మనిషి తాను చేసుకోనప్పుడే ఎదుటి వారిని నమ్ముకుంటూ ఉంటాడు. ఎగ్జాంపుల్ మాలాంటి వాళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో తెలియదు, లేదు అంటే చేసుకుందాం అనుకున్న సమయం దొరకదు. అలాంటి వారు ఏం చేస్తారంటే బ్రాహ్మణ్ణి ఆశ్రయిస్తారు, లేదా గురువుల్ని ఆశ్రయించి ఏదో ఒక రెమెడీ చేసుకుంటారు. నేను మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ఎవరి దెబ్బకు వాళ్ళే నొప్పి అనుభవిస్తారు. నీ కష్టం నీది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసుకోవడమే చాలా ఉత్తమం. నీ చేతులతో కానప్పుడు, నీకు చేసుకోలేనటువంటి సమయం లేనప్పుడు అప్పుడు మమ్మల్ని ఆశ్రయించాలి. కానీ నువ్వు ఏ రెమెడీ అయినా తీసుకోండి, ఏ రెమెడీ తీసుకున్నా మీ అంతటా మీరు చేసుకుంటే దాని ఫలితం 100% ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా గురుబలం లేదు అన్నదానికి మనం ఏం చేస్తాము అంటే ప్రతి గురువారం రోజున స్వామివారిని అంటే దత్తాత్రేయుని ఆరాధించడము, లేదా నవగ్రహాలలో ఉన్నటువంటి గురువుని ఉపాసించడము, లేదు అని అంటే దాన ధర్మాలు. దానం అంటే ఏం చేయాలి? గురుబలం బాగలేదు, శనగలు, ఆ తర్వాత ఎల్లో కలర్ బట్ట, ఈ రెండింటినీ కలిపి బ్రాహ్మడికి దానం ఇవ్వడము, లేదా గురువారం రోజున జీవ జంతువులకు ఆహారం పెట్టడము, ముఖ్యంగా ఆవులకు, కుక్కలకు, ఇలాంటి జీవాలకు ఆహారం పెట్టడం వల్ల గురుబలం అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుబలం పెరగాలి అంటే రావి చెట్టు మొదట్లో చక్కెర వేయాలి అని శాస్త్రం. ఇది లాల్ కితాబ్ అనేటటువంటి గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అంటే కలియుగంలో కలియుగ బాధలకు నివారణోపయోగాలు ఏంటి అనేది ఒక గ్రంథం దొరుకుతుంది. అందులో ఎవరైతే ప్రతి గురువారం రోజున రావి చెట్టు మొదట్లో చక్కెర వేస్తారో వాళ్లకు కలియుగ బాధలు తొలగిపోతాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీ. ఇప్పుడు దీంట్లో మేము చేయాల్సింది ఏం లేదు, మీరు చేసుకోవాల్సింది. ఇవి కూడా మీరు చేసుకోకుండా
మీరు మీతో కాదు అంటే చెప్పి మమ్మల్ని ఆశ్రయించినప్పుడే వాళ్ళకి ఖర్చు అవుతుంది తప్ప ఈ రెమెడీస్ కనుక మీరు చేసుకున్నట్టయితే ఎవరిని ఆశ్రయించాల్సిన పనే ఉండదు. కాబట్టి ఈ చిన్న రెమెడీస్ చేసుకోవడము, అలాగే గురువారం రోజున వీలైనంత వరకు ఉపవాస దీక్ష వహించడము, అలాగే ఉపవాస దీక్షతో పాటు వీలైనంత వరకు మౌన వ్రతాన్ని పాటించడము. ఎందుకు అనంటే ఒక్క మౌన వ్రతం ద్వారా మనిషి జీవితంలో 32 నిమిషాల ఆయుష్ పెరుగుతుందట. అందుకే పూర్వకాలంలో ఋషులు మునులు ఎందుకు మౌనంగా ఉండి కొన్ని వందల సంవత్సరాలు బ్రతికారంటే వాళ్ళు ఎక్కువ ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా చాలా మంది మౌన వ్రతం పడుతూ ఉంటారు. బికాజ్ ఏంటంటే ఒక్కరోజు నువ్వు మాట్లాడకుండా ఉన్నావు అంటే నీ లైఫ్ టైంలో ఒక 32 నిమిషాల ఆయుష్ పెరుగుతుంది. ఒక లైఫ్ టైంలో 32 నిమిషాల ఆయుష్ అని అంటే నువ్వు జీవితంలో అట్లా ఎన్ని గురువారాలు ఉంటావు, ఎన్ని 32 నిమిషాలు క్యాలిక్యులేషన్ వేసుకోండి. కాబట్టి మనిషి జీవితంలో కూడా ప్రతిదీ కూడా జీవితంలో జాతక చక్రానికి అన్నీ ముడిపడి ఉంటాయి. కాబట్టి నీ గురుబలం లేదు అనుకున్న సమయంలో ఈ రకమైనటువంటి పద్ధతులను పాటిస్తే అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయండి. గురుగారు, అది మీ చేతుల్లో ఉన్నది, అది దాటితే మాలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి అన్నారు. అంటే హోమాలు అలాంటివి ఏమైనా చేయించుకోవాల్సి ఉంటుందా? ఏ రకంగా ఉంటుంది? అయితే దానికి శాస్త్రం ఏం చెప్పింది అంటే కనుక జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తా కొంతమంది జీవితాల్లో పూర్వజన్మ సుకృతము చేత కానీ లేదా పూర్వజన్మ కర్మ చేత కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది తొలగట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అక్షయ తృతీయ రోజున చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి యాగం ఉంటుంది. దాని పేరు ధనాకర్షణ తంత్ర యాగము అని చెప్పేసి పేరు. ఈ ధనాకర్షణ తంత్ర యాగం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది తాంత్రిక విధానంలో శాక్తేయ తంత్రంలో చెప్పినటువంటి ఉపాసన. ఈ ధనాకర్షణ తంత్రము చేయడం వెనక ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో కానీ ఫైనాన్షియల్తో కానీ లేదా వృత్తి వ్యాపారాదులలో నష్టం వస్తుంది అని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి ఇది ఒక తారక మంత్రంలా పనిచేస్తుంది. ఈ యొక్క ధనాకర్షణ యాగం చేసుకోవడం ద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వృత్తి వ్యాపారాదులలో లాభాలు పెరుగుతాయి. ఎందుకు అనంటే అక్షయ తృతీయ రోజున ఎందుకు చేసుకోవాలి అనే అనుమానం కూడా రావచ్చు. మన జీవితంలో తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు అనేటివి చాలా అరుదుగా వస్తూ ఉంటాయండి. ఆ అరుదుగా వచ్చేటటువంటి రోజుల్లో గనక దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే సరిగ్గా ఉపయోగించుకుంటే గనక మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి రోజే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే నీ జీవితాన్ని అక్షయంగా మార్చుకోవడానికి. ఇప్పుడు నేను రోజు చాలా కష్టపడుతున్నాను కానీ నా కష్టానికి ప్రతిఫలం లేదు. నేను ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను, ఒక్క ప్రయత్నం కూడా ఫలించట్లేదు. లేదా నేను చాలా చదువుకున్నాను, నా అర్హతకు తగినటువంటి ఉద్యోగం దొరకట్లేదు. ఇలా ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు పడతారు. అలాంటి వారికి ఇది ఒక తారక మంత్రంలో ఉపయోగపడుతుంది. అక్షయ తృతీయ రోజున ధనాకర్షణ తంత్రయాగం చేయించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ జీవితం కూడా అక్షయంలా ఉంటుంది. అక్షయము అంటే సంస్కృతంలో అక్షయము అంటే అర్థం ఏంటంటే తరగనటువంటిది, ఎప్పటికీ కూడా తరగనటువంటిది, ఎప్పటికీ కూడా నాశనము లేనటువంటిది. అసలు అక్షయము అని అంటే నీ జీవితంలో వృద్ధే తప్ప, నీ జీవితంలో అభివృద్ధి తప్ప నీకు దిగడం అనేటటువంటిది ఉండదు, ఏ లోటు ఉండదు. ఇక నీకు అక్షయం అంటే ఎప్పటికీ కూడా నిండుకుండలాగా నిండుతూనే ఉంటుంది తప్ప నీకు తరగదు. అలాంటి అక్షయ తృతీయ రోజున ధనాకర్షణ తంత్రం చేసుకోవడం ద్వారా నీ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి, ఇది కేవలం ఆర్థికానికి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నాకు అక్షయ తృతీయ అది కావాలి ఇది కావాలంటే కాదు. ఆర్థిక పరమైనటువంటి అంశాలకు అక్షయ తృతీయ మీ జీవితంలో ఏర్పడేటటువంటి అద్భుతమైనటువంటి యోగము. మీ జీవితంలో కూడా యోగాన్ని సంపాదించుకోవాలి అంటే తప్పకుండా అక్షయ తృతీయ రోజున గనక మీరు ఈ యొక్క ధనాకర్షణ తంత్రయాగం చేయించుకుంటే ఇక మీరు జీవితంలో ఏం చేసుకోవాల్సిన పని లేదు. సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవాలి. నీ జీవితంలో సంవత్సరానికి ఒకసారి ఈ అక్షయ తృతీయ రోజున పాల్గొన్నావు అంటే నీ జీవితము రాజభోగాలను అనుభవించేటటువంటి యోగాన్ని ఆ అక్షయ తృతీయ నీకు తెచ్చిపెడుతుంది. బికాజ్ ఆ రోజున సూర్య భగవానుడు అక్షయ పాత్రను అందించినటువంటి రోజు ఎవరికి? కృష్ణుడికి. అలాగే ఆ రోజున లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజు. అలాగే ఆ రోజున ఎన్నో రకాలైనటువంటి మహత్తరమైనటువంటి అంశాలు జరిగే కామధేనువు కూడా అక్షయ తృతీయ రోజునే వెలువడింది. కాబట్టి ఈ రోజున చేసుకునేటటువంటి యాగము మనకు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలతో ఇవ్వడంతో పాటు అక్షయ తృతీయ రోజున చేసే యాగము మీ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. మనము అక్షయ తృతీయ రోజున ఏదైతే చేస్తామో ఆ యొక్క ఫలితం అక్షయంలా మారుతుంది.
నువ్వు చెడు చేసావా, చెడే అక్షయంలమని నీ జీవితాంతం చెడు దాటిలో వెళతావు, అంటే మంచి రాజులో రావు. విడి రోజుల్లో కూడా చెయ్యొచ్చు కానీ ఈ రోజు చేసేది విశేషమైన ఫలితం ఇప్పుడు ఉంటుందంటారు. మామూలు రోజుల్లో చేసేది నువ్వు ఎంత చేస్తే అంతే పుణ్యం వస్తుంది. అదే ఇలాంటి గొప్పనైనటువంటి రోజులు అక్షయ తృతీయ రోజున చేస్తే అది ఎప్పుడూ కూడా నీకు అక్షయంలా అంటే వృద్ధిలోకే రావడం జరుగుతుంది తప్ప నీకు ఈ యొక్క దిగిపోవడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి అక్షయ తృతీయ రోజున చేస్తే నీకు సకల శుభాలు చేకూరుతాయి, అదృష్ట యోగం కూడా కలుగుతాయి. అందులో ముఖ్యంగా ఆ రోజున చేసుకోవాల్సినటువంటి వారు కొన్ని రాసులు చెప్తా. ఎందుకు అంటే వీళ్ళకు గురువు అనుకూలించట్లేదు, అలాగే గురువు వీళ్ళకు లాభస్థానంలో లేడు కాబట్టి మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, అలాగే కన్యా రాశి వారు, సింహరాశి వారు, ఈ 4 రాశుల వారు తప్పకుండా చేయించుకోవాలి. మిగతా రాశుల వారు కూడా చేయించుకో వాళ్ళ యొక్క ఆర్థిక పరాన్ని బట్టి. కానీ ఈ 4 రాశుల వారు తప్పకుండా చేయించుకుంటే వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి భారం తగ్గేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి